హరికథ హరికథ అని ఒక కొత్త తెలుగు వెబ్ సిరీస్ నిన్న శుక్రవారం డిసెంబర్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 45 నిమిషాలు ఉంది. మొత్తం 6 ఎపిసోడ్లు చూడడానికి 3 గంటల 15 నిమిషాలు పట్టింది. అంటే దీనికి ట్యాగ్ లైన్ వచ్చేసి సంభవామి యుగే యుగే అని పెట్టుకున్నారు, హరికథ అనేసి. అంటే ఇంతకుముందు నేను ట్రైలర్ చూశాను, నాకు నచ్చింది ట్రైలరు. ప్లస్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన రాజేంద్ర ప్రసాద్ కొద్దిగా కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు పుష్ప 2 సినిమా గురించి. అది వైరల్ అయింది. ఆ తర్వాత దానికి వివరణ ఇచ్చుకున్నాడు. ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే మొదటి ఎపిసోడ్ చూసినప్పుడే అంటే 1990 బ్యాక్ డ్రాప్లో జరుగుతున్నట్టు చూపించారు, అరకులో జరిగినట్టు చూపించారు. ఇక సినిమా అంతా అక్కడే, వెబ్ సిరీస్ మొత్తం అక్కడే జరుగుతుంది, అరకులో జరిగినట్టు చూపించారు. అండ్ ట్రైలర్లో చూపించినట్టే కొన్ని హత్యలు అంటే మనకు దశావతారాలు చూపించి హత్యలు జరుగుతున్నట్టు చూపిస్తారు. సో అదే పెట్టుకున్నారు. స్టార్టింగ్లోనే ఇంట్రెస్టింగ్గా చూపించారు. ప్లస్ దీనికి మెయిన్ వచ్చేసి అంటే ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు తెలుసు కదా, ప్రొడ్యూసర్లు ఈ వెబ్ సిరీస్కి. వాళ్ళు చాలా సినిమాలు తీస్తారు, నెలకు 1-2 సినిమాలు వస్తే వాళ్ళు ఇప్పుడు వెబ్ సిరీస్ల మీద కూడా పడ్డారు. అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి, చాలా రిచ్గా తీశారు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే. ఇక డైరెక్టర్ వచ్చేసి కొత్త అతను మ్యాగీ అనేసి, అతను కూడా బాగా తీశాడు, బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అతను పేరు ఏదో ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అతను. ఇక అంతే, పాటలు ఫైట్లు ఇలాంటివి ఏమీ లేవు. మెయిన్ బాగా హైలైట్ ఏమంటే ఈ దశావతారాల గురించి చెప్పడము. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్తో ఒక 5 దశావతారాలు చూపిస్తారు మనకు మంచిగా. నరసింహ అవతారము, వామనావతారము, కృష్ణ అవతారము, ఇలా చాలా బాగా అనిపించింది ఆ ఎపిసోడ్స్ మాత్రం. ఇట్లా ఫస్ట్ ఎపిసోడ్లో బాగా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా చూపించారు. అంటే ఇక 1, 2, 3 మొదటి 3 ఎపిసోడ్లు మాత్రం మనకు కూడా అంటే చాలా క్యూరియాసిటీగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అంటే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మనకు తెలియదు. హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని. అవి హత్యలు కూడా చాలా బ్రూటల్గా చూపించారు. అంటే తలలు నరకడాలు కానీ, పేగులు తీయడాలు కానీ, గ్రాఫిక్స్ బాగా వాడుకున్నారు. ఒక ఒక స్టేజ్లో నేను కూడా నమ్మేశాను, నిజంగా దేవుడే చేస్తున్నాడా అనిపించింది. నరసింహ అవతారంలో వచ్చి పేగులు తీయడం, ఆ సీన్ గ్రాఫిక్స్ చూస్తే నిజంగా దేవుడు వస్తేనే అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అలా అనిపించింది నాకు. మొదటి 3 ఎపిసోడ్ల వరకు బాగా ఉంది. ఇక 4 నుంచి కొద్దిగా అంటే 4 ఏమవుతుందంటే రివీల్ అవుతుంది మనకు. అంటే మనకు గెస్ట్ చేస్తాము ఎవరు ఉండొచ్చు అనేసి, అది ప్రూవ్ అవుతుంది 4 ఎపిసోడ్లో. ఎందుకు అనేది అక్కడ చెప్తారు 4 ఎపిసోడ్లో. ఇక 5వ ఎపిసోడ్లో వచ్చేసి ఇంకొక స్టోరీ ఉంటుంది వేరే వాళ్ళది కూడా వాళ్ళ స్టోరీ ఉంటుంది. 2 ఫ్లాష్ బ్యాక్లు 4 ఎపిసోడ్లో, ఒక 5వ ఎపిసోడ్లో. ఇక 6వ ఎపిసోడ్లో ఈ ఇద్దరు ఎలా కలిశారు, ఎలా చేశారు అనేది 6వ ఎపిసోడ్లో తేలుతుంది అనమాట. సో మొదటి ఎపిసోడ్ చాలా బాగా నచ్చాయి. 3 ఎపిసోడ్లు 4, 5, 6. ఎందుకంటే ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చాలాసార్లు చూసిన కారణాలే. 2 కారణాలు కూడా, ఎందుకు అనే కారణాలు 2 కూడా మనము ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. రెగ్యులర్, అది రొటీన్ ఫార్ములా. అది పగ ప్రతీకారం అనేది ఇక మనం చాలాసార్లు చూసాం. ఆ కారణాలు కూడా మనం చాలాసార్లు చూసాం కాబట్టి అవేం కొత్తగా అనిపించదు. కానీ బట్ ప్రతీకారం తీర్చుకున్న విధానం కొత్తగా చూపించారు ఈ దశావతారాలతో కలిపి. సో అందుకు బాగా నచ్చింది. ప్లస్ బాగా రిచ్గా తీశారు, ఇంట్రెస్టింగ్. అంటే వెబ్ సిరీస్ కావడం వల్ల ప్రతి సీను నిదానంగా చెక్కారనమాట. అంటే అదరబదర లేకుండా, తొందరపడకుండా, లాజికల్గా అన్ని రకాలుగా వెళ్ళింది. లాజిక్ అంటే గుర్తొచ్చింది ఇక అంటే ఇప్పుడు ఒక దారుణం జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు అది బయటికి చెప్పకూడదు అని ఎందుకు తను అంటే బయటికి చెప్పకూడదు అనే ఒక సిచ్యువేషన్లో ఎందుకు చెప్పకూడదు అనే దానికి రీజనింగ్ లాజికల్గా లేదు. అది కన్విన్స్ కాలేదు నేను. ఇంకొకటి, ఈ 2 కథలు అంటే ఒకరి పగ ఇంకొకరు తీర్చుకోవడం అనేది, అది కూడా వాటికి ఉన్న సంబంధం, ఆ లాజిక్ కూడా అంత కన్విన్సింగ్గా లేదు, ఎఫెక్టివ్గా లేదు, ఇంపాక్ట్ఫుల్గా లేదు అంతే. అదర్వైజ్ వెబ్ సిరీస్ మాత్రం చాలా బాగా ఉంది. చాలా మంచిగా తీశారు, చాలా రిచ్గా ఎగ్జిక్యూట్ చేశారు, చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వెబ్ సిరీస్ మొత్తము ఉంటుంది. చాలా ఆయన ఇంకా ఎన్ని సినిమాలు తీశాడు రాజేంద్ర ప్రసాద్, నటకిరీటి, ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇంకొక క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. కొత్త అతను ఎవరో, తెలుగు అతను కాదనుకుంటా, సుమన్ ఝా అంట అతని పేరు. ఒక 20 ఏళ్ళ అబ్బాయి, చాలా బాగా చేశాడు అతను అసలు చాలా బాగా చేశాడు అతను. ఇంకొక అమ్మాయి కూడా, కొత్త అమ్మాయి, చిన్న క్యారెక్టర్. ఆ అమ్మాయి కూడా బాగుంది, పర్లేదు అంతే. ఇక హీరోగా చేసిన శ్రీరాము, అదే శ్రీకాంత్ అంటారు, శ్రీరామ్ అంటారు, అతనిది ఏం లేదు. అతన్ని తీసుకోవడం బ్యాడ్ కాస్టింగ్. అతని బదులు ఇంకా ఎవరైనా ఇప్పుడు ఉన్న పాపులర్ హీరోస్ని పెట్టింటే బాగుండేది అనిపించింది అతను. ఇంకా బిగ్ బాస్ నుంచి మనకు బిగ్ బాస్ ఫేమ్ దివి ఉంది, ఆ అమ్మాయి ఉంది. కానీ ఆ అమ్మాయిది ఏం పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. సినిమా అంతా ఉంటుంది, వెబ్ సిరీస్ అంతా ఉంటుంది. కానీ
ఆ అమ్మాయి హైట్కి పర్సనాలిటీకి చిన్న చిన్న బట్టలు వేసారు, చూడలేకపోయామని. అంటే ఫ్యామిలీస్తో చూసేటప్పుడు కొద్దిగా నవ్వు వస్తుంది, ఆమె డ్రెస్సింగ్ చూస్తే కొద్దిగా ఎక్స్పోజింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకొక అమ్మాయి ఉంది, పూజిత పొన్నాడా అనేసి, ఆమె రిపోర్టర్గా చేసింది. ఆమెది ఏం లేదు, ఆమెను కూడా గ్లామర్ సైడే వాడుకున్నారు. ఇంకెవరున్నారబ్బా, ఇంకా మన బిగ్ బాస్ నుంచే ఒక రీసెంట్గా పాపులర్ అయ్యాడు లాస్ట్ సీజన్లో, పేరు గుర్తు రావట్లేదు. అతను ఉన్నాడు మొదటి ఎపిసోడ్లో, ఇక అంతే, ఆ తర్వాత కనపడలేదు అతను కూడా. బట్ ఇదంతా ఒక ఎత్తు. మొదటి 2 గంటలు అయితే సినిమా, ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా కానీ. ఆ తర్వాత 2 నుంచి 3 గంటల వరకు ఇక అదే చెప్పాను కదా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వల్ల రొటీన్గా ఉన్నా కానీ బాగా చూపించారు, బాగా ప్రజెంటేషన్ బాగుంది, కానీ రొటీన్గా అనిపిస్తుంది ఆ కారణాలు. కానీ 3 గంటల తర్వాత లాస్ట్ 15 నిమిషాలు అయితే మళ్ళీ చాలా బాగా అనిపిస్తుంది. ఎండింగ్లో 15 నిమిషాలప్పుడు కొద్దిగా డివైన్ టచ్ ఇచ్చారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ హరికథ అనేది సంభవం యుగే. ఓవరాల్గా చెప్పాలి అంటే చాలా మంచి వెబ్ సిరీస్. తెలుగు, ప్యూర్ తెలుగు వాళ్ళు తెలుగులో తీశారు. చాలా మెయిన్ నచ్చింది దశావతారాలని మళ్ళీ గుర్తు చేయడము. తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది దశావతారాల గురించి, తెలియని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. అందులో గ్రాఫిక్స్ చాలా బాగా వాడారు కాబట్టి. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసేయచ్చు ఫ్యామిలీతో. చెప్పాను కదా, ఒకటి మొదటి 3 ఎపిసోడ్లో దివి డ్రెస్సింగ్ అదొక్కటి చిన్న మైనస్. ప్లస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒక దారుణము, అదేం చూపారు మనకు, బట్ ఆ దారుణమైన సంఘటన జరుగుతూ ఉంటుంది కళ్ళ ముందు కాబట్టి అది కొంచెం ఇబ్బంది అంతే. అది తప్పితే ఇక ఎటువంటి ఏమంటారు బూతు మాటలు కానీ, బూతు జోకులు కానీ, బూతు సీన్లు ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు ఫ్యామిలీతో. అడిగితే చూడమని చెప్తాను ఖచ్చితంగా. నేనైతే రికమెండ్ చేస్తాను. నేను చూశాను, నేను నా ఫ్యామిలీకి కూడా చూపిస్తాను. సో మీకు కూడా అదే చెప్తున్నాను, ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేస్తాను. మీరు వీడియో వింటుంటే మీకు కూడా చూడమని చెప్తాను. 3 గంటల 15 నిమిషాలు ఒక సినిమా చూసినంతసేపే, వెబ్ సిరీస్ పేరుకే కానీ ఒక ప్రాపర్ 3 గంటల 15 నిమిషాలు అంటే మన పుష్ప 2 3 గంటల 18 నిమిషాలు ఉన్నట్టు ఒక సినిమా మాదిరే. సో అన్నీ రిచ్గా ఉన్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్స్, కెమెరా వర్క్, ఫ్రేమ్స్, డైరెక్షన్, రైటింగ్ అంతా బాగుంది. సో పీపుల్ మీడియా వాళ్ళు చాలా మంచి వెబ్ సిరీస్ తీశారు. ఎక్సెప్ట్ ఫర్ ఏమంటారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కారణాలు రొటీన్గా ఉన్న, ప్రజెంటేషన్ మాత్రం కొత్తగా ఉంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అంటే కొద్దిగా ఈ గిరకడాలు ఉన్నా కానీ అవి కూడా అంత గోరీగా అనిపించవు, అది ఆ సిచ్యువేషన్కి సరిపోతుంది అలా. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఈ హరికథ సంభవామి యుగే అనే తెలుగు వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ శుక్రవారం డిసెంబర్ 13 నుంచి స్ట్రీమ్ అవుతుంది. 6 ఎపిసోడ్లు. స్టార్ట్ చేస్తే మాత్రం కంప్లీట్ చేసేస్తారు. మొత్తం 6 ఎపిసోడ్లు కలిపి 3 గంటల 15 నిమిషాలు మాత్రమే, కాబట్టి ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఓకే, బాయ్.